హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఒక మంచి టెస్ట్ నెట్ అనమాట, మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు. సో చెప్తాను ఆ ప్రాజెక్ట్ గురించి. సో డీటెయిల్గా ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ వీడియో ఏంటనేది నేను చెప్తాను. ఫస్ట్ దాని నేమ్ అంతా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. న్యూరో ప్రోటోకాల్ అనమాట. సో ఇది న్యూరో ప్రోటోకాల్. సో ఇదైతే 32 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేసింది. సో టాప్ 1 వెంచర్స్ కూడా ఉన్నారు. సో తప్పకుండా అయితే ఈ ప్రాజెక్ట్ చేసుకోండి. గత 4 రోజులు అంటే ముందే చెప్పాలి, పనిలో పడి మర్చిపోయాను చెప్పడం. సో కొంచెం లేట్ అయింది వీడియో. సో ఇది ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. సో బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సేమ్ లైక్ అన్ని మన టెస్ట్ నెట్ లాగే ఉంటుంది ఇది కూడా. సో కాకపోతే మీరు టెస్ట్ నెట్లో దీంట్లో పాల్గొనాలంటే కనుక ఫస్ట్ మీరు 3 days వరుసగా లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేసిన తర్వాత పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలి. మీకు మినిమం 50 పాయింట్స్ ఉంటేనే కానీ మీరు ఫాస్టెట్ని క్లెయిమ్ చేసుకోలేరు అనమాట. సో ఫస్ట్ 3 days మీరు ఏం చేయాలంటే ఓన్లీ లాగిన్ చేసుకొని మీరు పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలి. అది ఎలాగో చెప్తాను మీకు నేను. సో ఇది న్యూరో ప్రోటోకాల్. సో మీరు వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు. సో ఇది వీళ్ళ వెబ్సైట్. సో ఇంకా ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ని బట్టి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇంకోటి అంటే వాలెట్ కనెక్ట్ చేసి చేయాలి, డౌన్లోడ్ కాదు. సో మీరు మొబైల్ వాళ్ళు అయితే మైసెస్లో చేయండి. మామూలుగా డెస్క్టాప్లో పీసీలో చేసే వాళ్ళు అయితే కనుక బ్రౌజర్లో క్రోమ్లో చేసుకోండి. అయితే ఇది చాలా ఈజీగానే ఉంటుంది. సో ఎలా చేయాలో చెప్తాను నేను. కింద నీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే లేదా కాపీ చేసుకోండి. అండ్ ఇంకోటి చెప్తాను, ఇది రిఫరల్ ప్రోగ్రామ్ కాదు, రిఫరల్ ప్రాజెక్ట్ కాదు. రిఫరల్ ద్వారా వచ్చి పాయింట్స్ అలా వచ్చేది ఏమి ఉండదు. సో అందుకని ఇది ఎక్కువగా ఎవరు చెప్పరనమాట. మాక్సిమం రిఫరల్స్ చేసేవాళ్ళు ఎవరు ఎక్కువగా చెప్పరు ఇలాంటి ప్రాజెక్ట్స్. సో ఇది ఎలా చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లింక్ ఇస్తాను. సో అది చేసి కాపీ చేసుకొని మైసెస్లో ఓపెన్ చేయండి. మొబైల్ వాళ్ళు అయితే, డెస్క్టాప్ వాళ్ళు అయితే నార్మల్గా ఓపెన్ చేసి. సో ఇలా వస్తుంది మీకు. లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా రైట్ సైడ్లో, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు వాలెట్ అడుగుతుంది. మెటామాస్క్ ఇవ్వండి. మెటామాస్క్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఏం లేదు, ఇక్కడ ఈ బుడ్డోడు ఉంది కదా, ఈ బుడ్డోడు ఇక్కడ డాట్ కనిపిస్తుందా, ఇక్కడికి వస్తే కలెక్ట్ పాయింట్స్ అని వస్తుంది. ఇక్కడికి వస్తే కలెక్ట్ పాయింట్స్ అని వస్తుంది. ఇక్కడికి వస్తే కలెక్ట్ పాయింట్స్. మొత్తం డాట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి డాట్స్ కదా. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే మీకు పాయింట్స్ వస్తాయి అనమాట. అలా 3 days మీరు కలెక్ట్ చేసుకోవాలి ఈ పాయింట్స్ అనమాట. ఏది సైన్ ఇన్ చేసిన తర్వాత, అంటే నేను ఈరోజు ఆల్రెడీ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ వీడియోలో కనిపించదేమని చెప్పి ముందే చెప్తున్నా. ఈ సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు డాట్స్ దగ్గరికి ప్రతి చోటకి వెళ్ళి కలెక్ట్ పాయింట్స్ వస్తాయి. కలెక్ట్ పాయింట్ చేసుకోవాలి. 3 days కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మెటామాస్క్ యూజ్ చేసుకోండి. సో నేనైతే మెటామాస్క్ ఇచ్చాను. సో మెటామాస్క్ ఇస్తాను. ఒక్క నిమిషం. సో రీలోడ్ చేద్దాం. ఓకే, అంటే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను OKXలోకి. సో మీరైతే కనెక్టింగ్ ఇదో ఇచ్చేయండి, కన్ఫర్మ్ చేసేయండి. మళ్ళీ అడుగుతుంది. ఇక్కడ చూసారా నాది కనెక్ట్ అయిపోయింది. నా దగ్గర చూసారా 110 పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే నేను 4 days 5 days బ్యాక్ నుండి చేస్తున్న ప్రాజెక్టు. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా, ఈ బుడ్డ ఉన్నాడు కదా, వీడు ఎక్కడికంటే ఇక్కడ ఇలా నడిస్తే ఇక్కడికి వస్తాడు అనమాట. ఇక్కడ మీకు డాట్స్ ఉంటాయి, ఇక్కడ డాట్ 7 డాట్స్ ఉంటాయి. 7 డాట్స్ దగ్గరికి ఇలా వెళ్తే కనుక పాయింట్స్ కలెక్ట్ చేసుకొని మీకు వస్తుంది. అంటే నేను చేశాను ఇంతకుముందు, వీడియోకి ముందు చెప్పాను కదా, పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే 3 days చేయాలి. 3 days చేస్తే మీకు ఏమవుతుందంటే, మీకు చూపిస్తాను చూడండి. 3 days చేస్తే మీకు ఇలా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. 3 days కంటిన్యూస్గా చేస్తే కనుక మీకు 50 పాయింట్స్ అనే వస్తాయి. 50 పాయింట్స్. ఆ 50 పాయింట్స్ ఉంటేనే మీరు ఫాస్టెట్ క్లెయిమ్ చేసుకోగలరు. సో ఇక్కడ 50, ఇక్కడ నాకు 110 ఉన్నాయి చూసారు. ఇక్కడ మీకు స్టార్టింగ్ రోజున 25 పాయింట్స్ అలా వస్తాయి, 5 days streak అలాగా. సో అలా 3 days చేసుకున్న తర్వాతనే మీరు ఫాస్టెట్ని క్లెయిమ్ చేసుకోగలరు. 3 days అయిన తర్వాత, అంటే 3 days లాగిన్ అయ్యి ఆ బుడ్డోని అలా జరిపిన తర్వాత, ఈ బుడ్డోని సరే ఇక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత పాయింట్స్ వస్తాయి. ఇక్కడ డాట్స్ ఉండేది, ఎంతమంది ఇక్కడ డాట్ ఉండేది కదా, ఆ డాట్స్ని మీరు ప్రతి చోట డాట్స్ దగ్గరికి వెళ్తే పాయింట్స్ వస్తాయి. 3 days కలెక్ట్ చేసుకుంటే కనుక మీకు 50 పాయింట్స్ వస్తాయి. 50 పాయింట్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫాసెట్ ఉంది కదా, ఈ ఫాసెట్ మీద రండి. ఈ ఫాసెట్ మీద బుడ్డోడు వస్తే కనుక ఓపెన్ ది ఫాసెట్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఫాసెట్ మీద క్లిక్ చేయండి. ఈ 3 days లాగిన్ చేసిన తర్వాత చెప్తాను. మీకు ఫస్ట్ డేనే పాయింట్స్ అయితే రావు. సో అది ముందే చెప్తున్నాను మీకు నేను. సో ఇప్పుడు ఫాసెట్ ఓపెన్ అవుతుంది. ఇది నా అడ్రస్ అనమాట. ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మీకు క్లెయిమ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను క్లెయిమ్ చేసుకున్నాను నిన్నే, ఇంకా 24 hours అవ్వలేదు. సో మీకు 3 days తర్వాత ఇక చూడండి, ఇంకో 2 hours తర్వాత చేసుకోమంటుంది. ఇక్కడ చూసారు రైట్ సైడ్, ఇంకో 2 hours తర్వాత చేసుకోమంటుంది. సో మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫాసెట్ క్లెయిమ్ అయిన తర్వాత ఏం చేయాలంటే, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ ఉంది కదా, ఈ ఎక్స్చేంజ్లోకి రండి. ఈ ఎక్స్చేంజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఫారోస్కి చేసాం కదా టెస్ట్ నెట్, మిగతా టెస్ట్ నెట్లో కూడా అలాగే చేస్తాం కదా. బ్రిడ్జ్ చేసుకోండి, స్వాప్స్, పూల్స్, లిక్విడిటీ పూల్స్ ఇలా చేయాలన్నమాట. అది ఎలా చేయాలో చెప్తా. ఇప్పుడు మీకు అక్కడ ఫాసెట్ 3 days తర్వాత మీకు 50 పాయింట్స్ వచ్చి, ఇక్కడ ఈ పాయింట్స్
ఈ పాయింట్స్ 50 వచ్చిన తర్వాత మీకు ఇక్కడ 3 ANK టోకెన్స్ వస్తాయి అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే 0.1 దీన్ని మనము ఇది ZTUSDలోకి మనం స్వాప్ చేసుకోవాలి. స్వాప్ చేస్తే మీకు ఇలా కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ చూసారా ట్రాన్సాక్షన్ బస్ సెంటర్ వచ్చింది, దీని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇలా ఇంతే, ఇంకా ఇంతకు మించి మనం ఏం చేయాల్సిన లేదు. ఇంకా మీరు వేరే టోకెన్స్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ANK బదులు ఈథేరియం అన్నీ ఉంటాయి. అది ఎప్పుడు ఇవన్నీ ఆర్బిట్రం కానీ ఈథేరియం కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీరు ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత వస్తాయి. ఆ ఫాసెట్ ఎప్పుడు వస్తుంది మీకు 3 days కంటిన్యూస్గా లాగిన్ అయిన తర్వాత పాయింట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత 50 points అయిన తర్వాత మాత్రమే ఫాసెట్ క్లెయిమ్ చేసుకోగలరు. సో ఇప్పుడు ఈథేరియం ఉంది, ఈథేరియం 0.1 పెట్టేసుకుని మనం ఇక్కడ ANK టోకెన్స్ పెట్టుకుందాం. ఇవి పెట్టుకుందాం. ఇప్పుడు స్వాప్ చేద్దాం, ఇక్కడ కన్ఫర్మ్ చేసేద్దాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎంత. సో ఇది సింపుల్, ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ బోర్డులో మీరు పాయింట్స్ చెక్ చేసుకోవాలి. ఇది అయిపోయింది, మీరు ఎన్ని స్వాప్స్ అని చేసుకోవచ్చు డైలీ, మీ ఇష్టం ఇంకనమాట. మీరు లీడర్ బోర్డులో ర్యాంక్లో బాగా పైకి రావాలనుకుంటే కనుక మీరు స్వాప్స్ ఎన్ని ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. సో ఇప్పుడు చూపిస్తాను, ఇలాగా స్వాప్ అయిపోయింది కదా. ఇప్పుడు లీడర్ బోర్డులోకి రండి చెప్తాం. లీడర్ బోర్డులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ర్యాంకు అన్నీ ఇక్కడ కింద ఉంటాయి అనమాట. మీ పాయింట్స్ని బట్టి మీ ర్యాంక్ అన్నీ కింద ఉంటాయి. సో లీడర్ బోర్డులోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దాంట్లో స్వాప్ చేశాను కదా. స్వాప్ చేసిన దానికంటే వాల్యూమ్ 10K వాల్యూమ్ అంటే 10,000 వాల్యూమ్ జనరేట్ చేస్తే ఈ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ కంప్లీట్ 10 ZTO స్వాప్స్ అంటే 10 స్వాప్స్ చేయాలి. నేను అన్ని చేయలేదు, సో 60 ఉన్నాయి. ZTO వాల్యూమ్ 1K చేస్తే కనుక 60 పాయింట్స్ వస్తాయి. రైట్ మెసేజ్ 5 days in a row అంటే 80 పాయింట్స్ ఇలా వస్తూ ఉంటాయి అనమాట. సో మీరు అలా చేసుకుంటూ వెళ్తుంటే కనుక అంటే ఆ టెస్ట్ నెట్లు అవన్నీ చేసుకుంటూ వెళ్తే ఈ పాయింట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇది 5 days కంటిన్యూస్గా లాగిన్, 4 days అయిపోయింది స్ట్రీక్, రేపు అయితే 5 days అయిపోద్ది. ఈ 25 పాయింట్స్ వస్తాయి. సో ఇలా ఇవి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇవి కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఓవరాల్ పాయింట్స్ అంటే ఓవరాల్ ర్యాంకింగ్స్ చూసుకోండి. ఇక్కడ ఎన్ని టాప్ యూజర్స్ బై న్యూరో పాయింట్స్ మన 110 బట్టి 67,000 నాది ఉంది. అండ్ యాక్టివిటీ స్ట్రీక్ అనమాట, నేను 4 daysకి కంటిన్యూస్గా లాగిన్ చేశాను. సో యాక్టివిటీ స్ట్రీక్ చూసుకోవచ్చు, 36,546 ర్యాంక్లో ఉన్నాను. అండ్ టోకెన్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 1 టోకెన్స్ ఉన్నాయి. ANK టోకెన్స్ అంటే ఫాసెట్ టోకెన్స్ అనమాట. ఇది మీకు ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత వచ్చే టోకెన్స్ ఒకటి ఉంది. సో 100th ర్యాంక్లో ఉన్నాను. దాని తర్వాత ZTO ట్యాప్ స్వాపర్స్ అంటే ఇప్పుడు స్వాప్ చేసాం కదా మనం, ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి స్వాప్ చేసాం కదా, యూజ్ చేసాం కదా. సో అది దానికి ఎన్ని స్వాప్ చేశారనేది ఇక్కడ వాల్యూమ్ ఎంత జనరేట్ అయిందని చెప్పి మనకు ఉంటుంది అనమాట. మనకు ప్రస్తుతానికి ఏం చూపించట్లేదు. ఈ రోజే నేను చేశాను, అంటే నిన్నటి వరకు 3 days అయిపోయింది. ఈరోజు 4th day నాకు ఫాసెట్ క్లెయిమ్ అయింది. సో మీకు అలా చూపిస్తుంది. సో ఇదే ఇంతకు మించి పెద్దగా ఏం ఉండదు దీంట్లో వరకు, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చేసుకోండి, ఎక్స్చేంజ్లోకి రండి, మీరు స్వాప్స్ చేసుకోండి. ఫస్ట్ 3 days అయితే లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాతే మీకు పాయింట్స్ 50 పాయింట్స్ వస్తాయి. 50 పాయింట్ వచ్చిన తర్వాత మీరు ఈ స్వాప్స్ చేస్తుంటే మీకు ఒక్కొక్క టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. మీరు జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. లైక్ వాల్యూమ్ జనరేట్ చేస్తూ ఉండాలి అనమాట దీంట్లో. సో ఇంతే స్వాప్. సో చేసుకోండి, ఎందుకంటే ఇది రిఫరల్ ప్రోగ్రామ్ కాదు. రిఫరల్ ప్రోగ్రామ్ అనుకోండి చాలామంది చాలామంది వచ్చేసి మనకి ఎలకేషన్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో రిఫరల్ కాదు కాబట్టి ఎవరు ఎక్కువ చేయరు కాబట్టి చేసుకోండి. ఒక మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే 32 million ఫండ్ రేజ్ చేసింది కాబట్టి మిస్ చేసుకోకండి. సో ఇది వీడియో. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను చెప్తాను క్లియర్గా ఏం చేయాలనేది. లేదు అంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను కింద, దాంట్లో జాయిన్ అయ్యి అక్కడైనా డౌట్స్ అడగొచ్చు. నేను అక్కడ కూడా నేను మీకు చెప్తాను డౌట్స్ అన్ని. సో ఇది వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.